Here is the example for finding the canonical set of items or finding the CLR. So S dash tends to S, S tends to CC, C tends to AC slash D. That means C tends to AC and another production C tends to D. So construct LR of 1, LR of 0 kadandi ikkada LR of 1 set of items to the given grammar లేదా ఇచ్చిన గ్రామర్కి. సో ఇప్పుడు సొల్యూషన్ ఏం చేస్తున్నామంటే ఇనిషియల్లీ వీ యాడ్ S dash tends to dot S. Here the starting symbol also S, so just add the S dash tends to dot S comma dollar. This is the augmented grammar because production rule having the B value comma with some value. So the comma after that comma the value is considered like B. So that initially we add the S dash tends to dot S comma dollar as the first rule in I0. Okay, now match this one. దీన్ని దేంతో మ్యాచ్ చేయాలంట? సో ఫస్ట్ రూల్తో మ్యాచ్ చేయాలి. ఆల్రెడీ మనం కలిపేసాం ఎస్ డాష్ టెండ్స్ టు ఎస్ని తీసుకున్నాము. ఇప్పుడు మనం కలపాల్సింది ఏంటి అంటే డాలర్ కలిపాము, ఎందుకంటే బి వాల్యూ కావాలి కాబట్టి ఎల్ఆర్ ఆఫ్ 1కి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నటువంటి బి వాల్యూ కానీ లేదంటే డాట్ పక్కన నాన్ టెర్మినల్ ఉంటే క్లోజర్ ఫంక్షన్ కనుక్కోవాలి కాబట్టి క్లోజర్ ఆపరేషన్ చేయాలి అంటే మనం మ్యాచ్ చేయాల్సినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే ఏ టెండ్స్ టు ఆల్ఫా డాట్ ఎక్స్. X is the non-terminal beta comma A. So S dash tends to dot S comma dollar. This is the first rule. Just to add the grammar and then match with this equation. A tends to alpha dot X beta comma alpha. So ఇప్పుడు here A is S dash, alpha is empty, S is the X and beta is empty, dollar is A. Okay, just match this one like this. A tends to alpha dot X beta comma A. A is S dash, alpha is empty, X is S, beta is empty and A is dollar. Okay, if there is a production X tends to gamma comma B. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డాట్ పక్కన ఉన్నటువంటి నాన్ టెర్మినల్ సపోజ్ X అన్నాము, ఇక్కడ ఏమవుతుంది మనకి డాట్ పక్కన ఉన్న నాన్ టెర్మినల్ S. అయితే మనం ఏం కలుపుతున్నాం ఫస్ట్ టైం కాబట్టి మనం అకార్డింగ్ టు రూల్ రాస్తూ ఉందాం చూడండి. ఎక్స్ టెండ్స్ టు గామా. సో ఎక్స్ యొక్క ప్రొడక్షన్స్ ఇంకేమైనా ఉంటే దాన్ని ఆ ప్రొడక్షన్ రైట్ సైడ్ పార్ట్ని గామా అనుకున్నట్టయితే బీని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తున్నప్పుడు డాట్ గామా పెట్టి యాడ్ చేయాలి. సరే, ఇప్పుడు దెన్ యాడ్ ఎక్స్ టెండ్స్ టు డాట్ గామా కమా బి. సో ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి రూల్లో ఏంటంటే ఎక్స్ టెండ్స్ టు అంటే ఎస్ టెండ్స్ టు ఎక్స్, ఇయర్ ఎక్స్ ఈజ్ ద ఎస్. సో ఎస్ టెండ్స్ టు సిసి, ఓన్లీ సిసి. సో ఎస్ యొక్క రూల్ ఓన్లీ సిసి అని ఉంది. సో సిసి ఎంటైర్ సిసి కన్సిడర్డ్ యాజ్ ఏ గామా and then add S tends to dot gamma. Gamma means dot CC, again comma with B. So how you find the B? Just take X tends to gamma comma B. B belongs to first of beta comma A. So B అనేది ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. B find out చేస్తున్నాం how first of beta comma A. So B belongs to first of beta comma A. Just map this one into A tends to alpha dot X beta. Here S is the X, alpha is the empty, beta is the empty, dollar is A. So ఇక్కడ తీసుకున్నాను చూడండి. B belongs to first of, beta means empty, A is dollar. ఓకే, ఏ లొకేషన్లో మనం తీసుకొస్తుంది డాలర్. ఇప్పుడు బి అనేది ఫస్ట్ ఆఫ్ ఎంటీ కమా డాలర్లో ఉంది అంటే ఎంటీ అంటే నథింగ్. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ డాలర్. ఫస్ట్ ఆఫ్ డాలర్ అంటే డాలర్ ఆల్వేస్ డాలర్. డాలర్ ఇస్ ద టెర్మినల్, ఫస్ట్ ఆఫ్ టెర్మినల్ ఇస్ టెర్మినల్. సో బి ఈక్వల్ టు టెర్మినల్. ఏ టెర్మినల్ డాలర్. సో ఇప్పుడు మనం ఈ డాలర్ని ఏ రూల్కి యాడ్ చేస్తున్నాము, మనం ఏదైతే ఇక్కడ తీసుకున్నామో చూడండి, ఈ రూల్కే కదా మనం చూస్తుంది. ఎస్ డాష్ టెండ్స్ టు డాట్ ఎస్ కామా డాలర్కి ఈ డాట్ పక్కన ఎస్ యొక్క ప్రొడక్షన్స్ ఏవైతే ఇచ్చిన దాంట్లో ఉన్నాయో ఇది ఎస్ యొక్క ప్రొడక్షన్స్ ఇవి, దీన్ని ఇక్కడ కలుపుతున్నాం. సో మనం ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో దట్ ఎస్ టెండ్స్ టు డాట్ సిసి అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎక్స్ లొకేషన్లో ఎస్ ఉంది కదా, ఈ ఎస్ యొక్క రూల్ మనం తీసుకుంటే ఎస్ టెండ్స్ టు డాట్ సిసి. ఈ డాట్ సిసి యాక్చువల్గా డాట్ కలపాలి, డాట్ గామా కమా బి. సో ఇక్కడ చూద్దాం, మనం బీకి ఏం కనుక్కున్నాం, డాలర్ కనుక్కున్నాం. సో ఈ డాలర్ని తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం చూడండి. దేర్ ఫోర్ ఎస్ టెండ్స్ టు డాట్ సిసి కమా డాలర్ విల్ బీ ద
విల్ బి యాడెడ్ ఇన్ I0. సో I0కి యాడ్ చేస్తున్నా. సో I0కి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎస్ టెండ్స్ టు డాట్ సిసి డాలర్ అనేది మనకి వచ్చినప్పుడు అగైన్ ఇక్కడ డాట్ పక్కన నాన్ టెర్మినల్ ఉంది, మనం దీన్ని యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఇది చూస్తే డాట్ పక్కన నాన్ టెర్మినల్ ఉంది. సో అగైన్ మ్యాప్ విత్ ఏ టెండ్స్ టు ఆల్ఫా డాట్ X బీటా ఏ. ఇప్పుడు చూద్దాం, ఆల్ఫా అంటే ఎంటీ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, అగైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బీటా ఈజ్ ఈక్వల్ టు సి, అండ్ దెన్ ఏ ఈక్వల్ టు డాలర్. అంతేనా? మనం ఆ రూల్ని మళ్ళీ మనం మ్యాప్ చేసినప్పుడు, దీన్ని మ్యాప్ చేసినప్పుడు ఇది ఓన్లీ ఎస్ అండి. ఎస్ టెండ్స్ టు డాట్ సిసి డాలర్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదు ఎంటీ, అలానే ఇక్కడ సి లొకేషన్ ఉన్నది, ఎక్స్ లొకేషన్లో సి ఉంది, అగైన్ బీటా లొకేషన్ ఇంకొక క్యాపిటల్ సి ఉంది, అలానే ఏ లొకేషన్లో ఏముంది మనకి డాలర్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏదైతే ఎక్స్ లొకేషన్ ఉందో దాని యొక్క ప్రొడక్షన్ కనుక్కోవాలి. ఎక్స్ టెండ్స్ టు గామా. ఈ గామాని ఎలా యాడ్ చేయాలి, యాడ్ ఎక్స్ వాల్యూ డాట్ గామా బి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి, సి. సో సికి సంబంధించిన ప్రొడక్షన్స్ ఏమున్నాయి, మనం మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతే సి టెండ్స్ టు ఏసీ ఉంది, సి టెండ్స్ టు డి కూడా ఉంది కదా, 2 రూల్స్ కదా ఇక్కడ. సో సి టెండ్స్ టు ఏసీ అనే దానికి మనం ఇప్పుడు కలుపుతాము. ఇది ఇలా రాసుకున్నాం చూడండి, సి టెండ్స్ టు డాట్ ఏసీ, సి టెండ్స్ టు డాట్ డి. ఇప్పుడు కామా బి కలపాలి కదా, ఈ కామా బిని కనుక్కుంటున్నాం చూడండి. ఇక్కడ బి బిలాంగ్స్ టు ఫస్ట్ ఆఫ్ బీటా ఏ. ఇక్కడ బీటా ఏంటి, క్యాపిటల్ సి. అంతేనా? మనకి ఇచ్చిన ఈ రూల్ ప్రకారం మ్యాచ్ చేస్తే బీటా అనేది క్యాపిటల్ సి అవుతుంది. సో బీటా క్యాపిటల్ సి అని ఏ లొకేషన్లో ఏముందో చూడండి, ఏ లొకేషన్లో డాలర్ ఉంది. సో ఏ లొకేషన్లో డాలర్ని ఇక్కడ పెడితే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ సి డాలర్. సో సి అనేది మనకి ఇక్కడ నాన్ టెర్మినల్, ఆటోమేటిక్గా నాన్ టెర్మినల్ యొక్క ఫస్ట్ వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాము. సి యొక్క ఫస్ట్ సి అంటే సికి సంబంధించిన, ఫస్ట్ ఆఫ్ సి అంటే సికి సంబంధించిన ప్రొడక్షన్స్లోకి వెళ్దాము. సికి సంబంధించిన ప్రొడక్షన్స్కి వెళ్తే చూడండి, సి టెండ్స్ టు ఏసీ, సి టెండ్స్ టు డి. సో సి టెండ్స్ టు పక్కన ఏదైతే టెర్మినల్ ఉందో అది ఆ సి యొక్క ఫస్ట్ వాల్యూ అవుతుంది. సి టెండ్స్ టు ఏసీ స్మాల్ ఏ. సో ఫస్ట్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. అగైన్ సి టెండ్స్ టు డి. సో మళ్ళీ ఫస్ట్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు డి స్మాల్ డి. సో ఇప్పుడు బి బిలాంగ్స్ టు ఏమవుతుందో చూడండి, ఫస్ట్ ఆఫ్ సి. ఫస్ట్ ఆఫ్ సి అంటే మనకి ఏమవుతుంది, ఏ అండ్ డి. ఏ అండ్ డి అండి, అది ఏబి కాదు, ఏ అండ్ డి. ఎందుకంటే మనకి సి టెండ్స్ టు డి కదా, అక్కడ తప్పు వచ్చింది. ఏ అండ్ డి అనమాట, ఇక్కడ డి, ఏ కమ డి. సరే, దెన్ సి టెండ్స్ టు డాట్ ఏసీ ఏ ఆర్ సి టెండ్స్ టు ఆర్ డి అనేది మనం యాడ్ చేస్తాం, విల్ బి యాడెడ్ ఇన్ I0. సో ఆటోమేటిక్గా సి టెండ్స్ టు ఏసీ ఏ, సి టెండ్స్ టు డి స్లాష్ డి. అర్థమైనట్టే కదా. ఈ రూల్స్ రెండు ఉన్నాయి, దీనికి కామా పెట్టి ఒకసారి ఏ యాడ్ చేయండి, ఒకసారి డి యాడ్ చేయండి, సరిపోతుంది కదా. సో విల్ బి యాడెడ్ ఇన్ I0. సో ఇప్పుడు I0 వాల్యూ కూడా వచ్చేసింది.